పొందుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చిన బిడ్డలు బట్టి మీ స్తోత్రాలు అవసరం తీసుకున్నామని మీ నామం అత్యధికంగా హెచ్చించబడినట్లుగా మీ దాసులను మీ ఆత్మచేత అభిషేకించమని డౌబట్టి స్థితించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. నేను చదువుతాను, మీరు గమనించండి. మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. కాబట్టి ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట మనలను ప్రేమించుచు. మనము గత ఆదివారం కూడా అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. ఆయన కూడా ఏమంటాడంటే నన్ను ప్రేమించి. కాబట్టి దేవుడు మనలను ప్రేమించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. భూమి మీద మనం చూసినప్పుడు ఆయా రకాల ప్రేమలు మనకు కనబడతాయి. భూమి మీద మానవుని యొక్క ప్రేమ మనకు కనబడుతూ ఉంది. మానవులను ప్రేమించడానికి అనేకమైన కారణాలు మనం తెలుసుకోవచ్చు, మనకు అవి తెలుసు కూడా. దేవుని వాక్యంలో కొంతమంది వ్యక్తులు కొంతమందిని ప్రేమించారు. వాళ్ళు ప్రేమించడానికి కారణము ఉంది. కారణం లేకుండా వారు ప్రేమించలేదు. కాబట్టి వాళ్ళు ఎందుకు ప్రేమించారు అనే విషయాన్ని మనము చూస్తే దేవుని వాక్యంలో కొంతమంది వ్యక్తులు వాళ్ళ ప్రేమలు మనకు కనబడతాయి. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక చాలండి, తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అంట. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు అంటే యాకోబు తన కుమారుణ్ణి ప్రేమించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎక్కువైన ప్రేమ కనుపరిచినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే అక్కడ అంటాడు గనుక. ఎందుకు గనుక అని అక్కడ రాశాడు అంటే ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక. కాబట్టి యాకోబు తన కుమారుడైన యోసేపును ప్రేమించాడు. యాకోబుకు కుమారులు ఉన్నారు, వారిని ప్రేమిస్తున్నాడు. అయితే వారందరికంటే కూడా ఎక్కువగా యోసేపును ప్రేమిస్తున్నాడు. ఎందుకు వారందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమించాలి? దానికి దేవుని వాక్యంలో ఒక రెండు కారణాలు ఉన్నాయి. అయితే మనకు అవసరమైన కారణం ఏంటంటే ఇక్కడ రాస్తాడు, ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక. కాబట్టి యాకోబుకు చాలా వయసు వచ్చింది, వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యమందు యోసేపు యాకోబుకు జన్మిస్తూ వచ్చాడు. ఆ కారణం చేత యోసేపును యాకోబు ఏం చేశాడంటే ప్రేమించాడు. అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించాడు. కాబట్టి దీనికి కారణం ఏంటంటే తాను వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక అని మనం చెప్పుకోవచ్చు. రెండవదిగా చూస్తే మనకు 2వ సమూయేలు, ఇది మనకు చాలా తెలిసిన భాగము. చూడండి, 2వ సమూయేలు 1వ అధ్యాయంలో మనకు 26వ వచనంలో ఆ మాట రాస్తుంది. 26 1వ అధ్యాయము 26వ వచనం.
నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను చాలంటే అది అధికమైనది. కాబట్టి ఇక్కడ దావీదు యోనాతానును గూర్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు? నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, అది స్త్రీలు చూపించే ప్రేమ కంటే కూడా అదంట అధికమైనది అంటాడు. కాబట్టి మనము రెండవదిగా చూస్తే యోనాతాను దావీదును ప్రేమించినది మనకు కనబడుతూ ఉంది. ఎటువంటి ప్రేమతో ప్రేమించాడంటే బహు వింతైన ప్రేమ. ఎటువంటి ప్రేమ అంటే స్త్రీలు చూపు ప్రేమ కంటే కూడా ఎంత గొప్పదో చూడండి. ఎందుకంటే స్త్రీలు ప్రేమించినంతగా ఎవరు కూడా ప్రేమించలేరు. ప్రేమ అంటే దాన్ని ఎవరి గురించి చెప్పండి? స్త్రీల గురించే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కానీ దావీదు అంటాడు, నా పైన నీకున్న ప్రేమ అది బహు వింతైనది, స్త్రీలు చూపించే ప్రేమ కంటే కూడా అది అధికమైనది అంటాడు. కాబట్టి ఎందుకు యోనాతాను దావీదుని ఎంతగా ప్రేమించాలి? సరే, దానికి కూడా ఒక రెండు కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం ఏంటంటే దావీదు అనే వ్యక్తి తను చిన్నవాడుగా ఉన్నప్పుడే, తను యవనుడుగా ఉన్నప్పుడే తన ప్రాణమునకు తెగించి బలాఢ్యుడైన ఎవరిని ఎదుర్కొన్నాడు? గొల్యాతును ఎదుర్కొన్నాడు. ఆలోచిస్తే 40 దినాలు సౌలు, యోనాతాను, సైనికులు, యోధులు అందరూ కూడా ఈ గొల్యాతు అనే వ్యక్తిని ఎదుర్కోలేక, యుద్ధాన్ని చేయలేక ఆ వ్యక్తి ముందు పారిపోతూ వచ్చారు. ఈ 40 దినాలు ఏం జరుగుతూ వచ్చిందో సౌలు చూశాడు, యోనాతాను చూశాడు, యోధులు చూశారు, సైనికులు కూడా చూస్తూ వచ్చారు. అయితే ఈ 40 దినాలు గతించిన తర్వాత దావీదనే ఈ చిన్నవాడు సైన్యం దగ్గరికి వచ్చాడు. దావీదు గురించి దేవుని వాక్యంలో చిన్నవాడు అనే మాట ఉంది. చూడండి, మొదటి సమయంలో అది కూడా బాలుడు అని కూడా ఉంటుందంటే, చూడండి నేను చిన్నవాడు అనే మాట చూపిస్తాను. మొదటి సమయాలు 17వ అధ్యాయము 58వ వచనం. మొదటి సమయాలు చూడండి, సౌలు అతనిని చూచి చిన్నవాడా, చాలండి, నీవెవని కుమారుడవని అడుగగా, తర్వాత అంటే మీరు చెప్పారు బాలుడని. ఇదే అధ్యాయంలో మనం మాట చూడవచ్చు. 42వ వచనం. కనుగొని చాలక అతడు బాలుడై, అతడు బాలుడు, రెండవది అతడు చిన్నవాడు. ఇప్పుడు 40 దినాల తర్వాత సైన్యం దగ్గరకు వచ్చాడు. వాళ్ళ సహోదరుల క్షేమాన్ని కనుగొని తండ్రి పంపిస్తే వచ్చాడు. ఇప్పుడు సౌలు పెద్దవాడే, యోనాతాను పెద్దవాడే, కానీ ఆ గొల్యాతును ఎదుర్కోలేకపోతా వచ్చారు. ఇప్పుడు ఈ చిన్నవాడు, ఈ బాలుడు సైన్యంలోనికి వచ్చి పరిస్థితిని అంతా గమనించి యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అతన్ని కొంతమంది వారించారు వద్దని, అయినా కూడా సౌలు కూడా వద్దన్నా కూడా అరణ్యంలో ఏం జరిగిందో దావీదు సౌలుకు వివరించి యుద్ధానికి బయలుదేరాడు. ఇప్పుడు యుద్ధానికి బయలుదేరటం అనేది సాధారణమైన సంగతి అంటే అది అసాధారణమైన సంగతి. ఎందుకు అది అసాధారణమైన సంగతి అంటే అటువైపు ఉన్న వ్యక్తి సామాన్యుడు కాదు. అటువైపు ఉన్న వ్యక్తి యుద్ధ అభ్యాసం చేసినవాడు, యుద్ధాలు జరిగించినవాడు, జయాన్ని పొందినవాడు,
పెద్దవాడు, చాలా ఎత్తైన వాడు, ఆయుధాలు కలిగిన వాడు. కానీ ఆ వ్యక్తిని ఎదిరించడానికి బాలుడైన ఈ వ్యక్తి, చిన్నవాడైన ఈ వ్యక్తి గొల్లియాతుని ఎదుర్కోవడానికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. అయితే యోనాతాను దావీదును ప్రేమించడానికి ఒక కారణం ఏంటంటే, తన ప్రాణాన్ని తెగించి, తన ప్రాణాన్ని లెక్క చేయక గొల్లియాతు అనే వ్యక్తి పైన పోరాటం చేసి పోరాడి ఇశ్రాయేలీలకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి సౌలు అనే యోనాతాన్ అనే వ్యక్తి దావీదుని ఏం చేశాడు? ప్రేమించాడు. ఆ ప్రేమ ఎట్లాంటిదంటే బహు వింతైన ప్రేమ. ఆ ప్రేమ ఎటువంటిదంటే స్త్రీలు చూపించే ప్రేమ కంటే కూడా అది అధికమైన ప్రేమ. అందుకే నేను అనుకుంటా, తను కలిగి ఉన్న విల్లు, ఖడ్గము, దుప్పటి, నడికట్టు అవన్నీ కూడా యోనాతాను ఏం చేస్తాడు? దావీదుకి ఇచ్చేస్తాడు. వాస్తవానికి అవి యోనాతానుకు అవసరమైనవి యుద్ధం చేయటానికి. కానీ అవన్నీ కూడా ఏం చేస్తూ వచ్చాడంటే దావీదుకు ఇచ్చేస్తా వచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే తన ప్రాణానికి తెగించి ఆయన పోరాటం చేసి ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలిగేటట్లు చేశాడు. కాబట్టి ఇంకా చెప్పాలంటే సౌలు, యోనాతాను వాళ్ళందరూ కూడా కాపాడబడుతూ వచ్చిన కారణం చేత యోనాతాన్ అనే వ్యక్తి దావీదుని ఏం చేశాడంటే ప్రేమించాడు అని చెప్పి. సరే, ఇవి మానవ సంబంధమైన ప్రేమలు, అంటే కారణం ఉండే ప్రేమలు. మనము యాకోబును కూడా చూస్తే ఆది కాండంలో యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేలును ప్రేమించాడు. మొట్టమొదటేమో యోసేపును ప్రేమించినట్లు చూసాము. దానికంటే ముందే ఎవరిని ప్రేమించాడు? దానికి కూడా ఒక కారణం ఉంది. కాబట్టి మానవ సంబంధమైన ప్రతి ప్రేమను మనం చూసుకుంటా వెళితే, మానవ సంబంధమైన ప్రేమలు ఎట్లా ఉన్నాయంటే ఏదో ఒక కారణాన్ని ఆధారం చేసుకొని ఉన్నాయి, ఏదో ఒక విషయాన్ని ఆధారం చేసుకొని ఉన్నాయి. అయితే మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఆయన మనల్ని ప్రేమించినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించడానికి కారణం ఏమైనా ఉందా? ఆయన మనల్ని ప్రేమించడానికి ఏదైనా యోగ్యమైన పరిస్థితి మన దగ్గర ఉందా? ఆయన మనల్ని ప్రేమించడానికి అనుకూలంగా మన జీవితాలు ఉన్నాయా? ఆయన మనల్ని ప్రేమించడానికి ఏ ఒక్క మంచి కార్యమైన మనలో ఉందా? ఆయన మనల్ని ప్రేమించడానికి ఆయనను మనం సంతోషపెట్టే వాళ్ళంగా ఉన్నామా? యేసు ప్రభుడు గురించి తండ్రి అయిన దేవుడు ఒక మాట అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చి వ్రాయబడిన మాట ఏంటంటే, ఈయన నాకు ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క జీవితము దేవునికి ఆనందాన్ని కలిగించేదిగా ఉంది. తండ్రి అయిన దేవుడు కుమారుని ప్రేమించేదానికి, ప్రియమైన కుమారుడుగా ఉండేదానికి ఆయన జీవితము అనుకూలంగా ఉంది. కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తును ఏం చేశాడు? ప్రేమించాడు. అందుకే యేసు ప్రభు యోహాను సువార్తలో అంటాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అంటాడు. కాబట్టి యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు ప్రేమించడానికి కారణం ఏంటంటే, ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. అందును బట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువుని గురించి పలికిన మాట ఏంటంటే, ఈయన నాకు ప్రియమైన కుమారుడు అని పలుకుతుంది. కాబట్టి యేసు ప్రభు మనం ప్రేమించడానికి, లేక తండ్రి మనం ప్రేమించడానికి ఏమైనా యోగ్య ప్రవర్తన మనలో ఉందా? ఏదైనా మంచి మనలో ఉందా? ఏదైనా యోగ్యత మనలో ఉందా అని ఆలోచిస్తే ఏ యోగ్యత లేదు అని చెప్పుకోవచ్చు. దానికి దేవుని వాక్యంలో అనేకమైన కారణాలు మనం చూడవచ్చు.
దేవుని వాక్యంలో మన యొక్క నిజ స్థితి ఏంటనేది మనకు అర్థమవుతుంది. పోయే వారంలో మనం ఒక 4-5 విషయాలను చూసుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా మనం ఒక 4 లేక 5 విషయాలను చూసుకొని ప్రభువును ఆరాధించడానికి మనము ముందుకు వెళతాం. చూడండి, ఇక్కడ మనం చదువుతూ వచ్చిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఏమన్నాడంటే, ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనలను విడిపించిన వానికి అంటాడు. విడిపించిన వానికి. కాబట్టి యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించిన యేసు ప్రభు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఆయన మనల్ని వేటి నుంచి విడిపించాడు అని ఆలోచిస్తే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయము చదవండి 19వ వచనం. 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి అని. కాబట్టి మొట్టమొదటిగా మనకు విడుదల ఏ విధంగా కలుగుతూ వచ్చింది? ఎక్కడి నుంచి మనకు విడుదల కలుగుతూ వచ్చిందంటే ఇక్కడ రాస్తాడు, చీకటిలో నుండి మనకు విడుదల కలుగుతూ వచ్చింది. కాబట్టి దానికంటే ముందు రాస్తాడు, తమ క్రియలు చెడ్డవైనందున అంటాడు. అందుకే యేసు ప్రభు చెప్తారు. యేసు ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయం అంటాడు, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా అంటాడు. కాబట్టి ప్రభు మనలను ఎక్కడి నుంచి విడిపించాడు? ఎక్కడి నుండి మనకు విడుదల కలుగుతూ వచ్చిందంటే మొట్టమొదటి చీకటి నుంచి మనలను విడిపించాడు. అదే మత్తయి సువార్తలో రాస్తాడు 4వ అధ్యాయంలో రాస్తాడు. చూడండి, చీకటిలోను మరణ ఛాయలలోను మరణ ప్రదేశంలోను అంటాడు. 4వ అధ్యాయం చదవండి. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలయయు. చూడండి, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. చూడండి, మరణ ప్రదేశములలోను మరణ ఛాయలలోను వెలుగు ఉదయించెను. కాబట్టి మనం ఆలోచించినప్పుడు చీకటి అంటే పాపము చేత బంధించబడ్డాము, లోకము చేత బంధించబడ్డాము, శత్రువు సాతాను చేత బంధించబడ్డాము. అయితే ఆ బంధకాల నుంచి, ఆ చీకటి నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. మొట్టమొదటిగా చీకటి నుంచి మనలను విడిపించాడు. రెండవది చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీ 1వ అధ్యాయము 13వ వచనం. 1వ అధ్యాయం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. రెండవదిగా మనం చూస్తున్నాము, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము. కాబట్టి మన జీవితాన్ని మనం చూసినప్పుడు మొట్టమొదటిగా చీకటి, రెండవదిగా అంధకార సంబంధమైన అధికారం. అంటే అంధకార సంబంధమైన అధికారం క్రింద మనం ఏం చేయబడ్డామంటే బంధించబడ్డాము. అయితే
మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనను ప్రేమించాడు కాబట్టి, మనను ప్రేమించిన వాడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రేమ నిరాధారమైనది. ఆయన మనల్ని ప్రేమించేదానికి ఏ అవకాశం లేదు. అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించినంటే అంధకార సంబంధమైన అధికారములో నుండి మనను విడుదల చేశాడు. అంటే మనను విడిపించాడు, మనల్ని విమోచించాడు అని మనము చెప్పుకోవచ్చు. భూమి మీద ఏదైనా ఒక నేరం చేస్తుంటే దానికి ఒక శిక్ష విధించబడతాం. ఆ శిక్ష, చట్టము శిక్ష విధించినప్పుడు వారు బంధించబడతారు చెరసాలు. వారు బంధించబడినప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమంది వ్యక్తులు వారికి జామీన్ ఉంటారు. జామీన్ ఉండటం ద్వారా వారు ఏం చేస్తారంటే అందులో నుంచి బయటకు విడుదల చేయబడతారు. కాబట్టి అంధకార సంబంధమైన అధికారము, శత్రువు యొక్క బానిసత్వంలో మనము బంధించబడినప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు జామీన్ ఉన్నాడు, మనల్ని విడిపించిన వాడుగా ఉన్నాడు, మనల్ని విమోచించిన వాడుగా ఉన్నాడు, మనల్ని రక్షించిన వాడుగా ఉన్నాడని మనము రెండవదిగా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా పాపము నుంచి, చీకటి నుంచి విడిపించాడు. రెండవది అంధకార సంబంధమైన అధికారం నుండి ఆయన మనలను విడిపించాడు. మూడవదిగా చూస్తే 1 యోహాను 3వ అధ్యాయము 14వ వచనం. 3:14 తన సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మన సహోదరులను మనము ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము అని. చాలు. ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒకప్పుడు మనము మన సహోదరులను ప్రేమించని వారు, అసలు ప్రేమ అంటే ఏంటో ఎరగని వారు. రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో తన ప్రేమ ఏం చేశాడు దేవుడు అంటే కుమ్మరించడని రోమిలకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు. కాబట్టి మన జీవితాన్ని, అంటే రక్షించబడక పూర్వం మన జీవితం ఎక్కడ ఉందంటే మరణములో ఉంది, మరణము యొక్క అధికారము క్రింద ఉంది. కాబట్టి మూడవదిగా మనం చూస్తే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము. కాబట్టి మనము మరణం యొక్క అధికారము క్రింద ఉన్నాము, మరణించిన వారము. బైబిల్ ఉంది కదా, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారము, మరణించిన వారము. అది మాత్రమే కాదు కానీ ఇంకొక మరణం ఉన్నది, భయంకరమైనది. దాని నుండి దేవుడు వేసినట్టు మనలను విడిపించాడు. మొట్టమొదటిగా చీకటి నుంచి, అంటే పాపము నుంచి, అంధకార సంబంధమైన అధికారం నుండి, అంత మాత్రమే కాదు కానీ భయంకరమైన మరణము నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన తప్పించాడు, విడిపించాడు, విమోచించాడని మనం చెప్పుకోవచ్చు. ఈ కార్యాలన్నీ తను ఎందుకు చేస్తూ వచ్చాడంటే, మనం చదువుకుంటూ వచ్చాం, మనలను ప్రేమించుచు, కేవలం ఆయనను ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఈ కార్యాలన్నీ కూడా మన పక్షాన ఆయన జరిగిస్తూ వచ్చాడు. మరి ఏ విధంగా విడుదల కలుగుతూ వచ్చింది, ఏ విధంగా విమోచన కలుగుతూ వచ్చింది? చదవండి, ప్రకటన 3వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం. మనలను ప్రేమించుచు చాలక తన రక్తము వలన మన పాపముల నుండి. కాబట్టి చీకటి నుంచి, అంధకార సంబంధమైన అధికారము నుండి, మరణము నుండి మనకి ఎట్లా విడుదల కలిగింది, ఎట్లా విమోచన కలిగింది అంటే ఆయన రాస్తాడు, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన అంటాడు. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు మనల్ని ప్రేమించాడు, మనల్ని విడిపించాలనుకున్నాడు,
మనకు విడుదల కలిగించాలనుకున్నాడు, మనల్ని విమోచించాలనుకున్నాడు. అది ఎట్లా సాధ్యమైందంటే తన రక్తము వలన. అది ఎటువంటి రక్తము? మొదటి పేతురు 1:19 రాస్తాడు. మనకు తెలిసిన భాగమే, చదవండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు. చాలండి. అక్కడ రాస్తాడు ఎటువంటి రక్తం అది? అమూల్యమైన రక్తం. రెండవదిగా నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం ఏం చేయబడ్డామంటే ఈ మూడంతల పరిస్థితి నుంచి మనము విమోచించబడ్డాము, విడిపించబడ్డాము. ఆ ప్రశస్త రక్తాన్ని ఆయన శిలువ పైన ఆఖరి గుర్తు వరకు కాల్చివేయటం ద్వారా ఆ రక్త ధారలతో మనల్ని చేశాడు, ఆయన కడుగుతూ వచ్చాడు. ఆ రక్తము ద్వారానే మనకేం కలుగుతూ వచ్చింది? విడుదల, విమోచన కలుగుతూ వచ్చింది. మన పితరులు రాహాబు అనే వేసుతో చెప్తారు. ఏం చెప్తారు? ఎర్రని తొగరు దారం ఏం చేయాలి? కిటికీకి కట్టాలి. అది కట్టబడినప్పుడు దాన్ని మేము చూసినప్పుడు ఏం చేస్తాము? దాటి వెళ్ళిపోతాం. అదే మాదిరిగా మన నిర్మాకాండంలో కూడా చూడొచ్చు. ఇదే మనకు కనబడతా ఉంది. కాబట్టి ఎట్లా విమోచన కలుగుతుంది, ఎట్లా విడుదల కలుగుతుంది అంటే అక్కడ నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తము ద్వారా మాత్రమే మనకు ఇటువంటి విడుదల, విమోచన కలుగుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు కానీ ఇటువంటి అమూల్యమైన ప్రశస్తమైన రక్త ధారలతో మనల్ని ఎందుకు కడగాలనుకున్నాడు అంటే ఒకటి మనల్ని విడిపించబడడం మాత్రమే కాదు కానీ ఇంకొక అద్భుతమైన దేవునికి ఆలోచన కలిగి ఉన్నాడు. దాన్ని మనము చూడొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనంలో మనకు కనబడు. చూడండి, క్రీస్తు మిమ్మును ప్రేమించి అనే మాట మీరు మీ హృదయాల్లో పెట్టుకోండి. చదవండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను చూడండి దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోనుడి. ఇక్కడ రాస్తాడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించింది ఎందుకు అంటే ఎందుకు విడిపించాడు, ఎందుకు విమోచించాడు, ఎందుకు రక్షించాడు, దానికోసం ఎందుకు ఇంత గొప్ప క్రైమ్ చెల్లించాడు, ఎందుకు ఇంత గొప్ప త్యాగాన్ని చేశాడంటే పరిమళ వాసనగా ఉండుటకు. పరిమళ వాసనగా ఉండుటకు. ఆ పరిమళ వాసన అది ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కానీ ఈ రోజుల్లో కొంతమంది మంచి మంచి సెంట్ స్ప్రే కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు మన పక్క నుంచి నడుచుకుంటూ వెళితే నిలబడితే కొంచెం బాగుండేవి అన్నట్లుగా మంచి వాసన. కాబట్టి మంచి వాసనగా ఉండడానికి ఆయన అంట మనల్ని ప్రేమించాడు. పరిమళ వాసనగా ఉండడానికంట తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు కాబట్టి చీకటిలో నుంచి మనకు విడుదల కలుగుతూ వచ్చింది. ఆయన అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు కాబట్టి మనకు రెండవదిగా అంధకార సంబంధమైన అధికారం నుంచి మనకు విడుదల వచ్చింది. ఆయన అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు కాబట్టి మనం మరణించకుండా లేక మరణం మీద మనకు జయం వచ్చింది. మనం మరణం నుంచి విడిపించబడ్డాము. దాని కొరకు ఆయన ప్రశస్తమైన రక్తాన్ని, అమూల్యమైన నిర్దోషమైన రక్తాన్ని కాల్చివేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ ఎందుకు ఇంత క్రైమాన్ని చెల్లించాడంటే మనము పరిమళ వాసనగా అంటే మంచి వాసన కలిగేటటువంటి జీవితాలు జీవించినట్లుగా. మనం పోయిన ఆదివారం చూసుకున్నాం కదా, నేను దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసం నేను ఇవ్వక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుదునా అంటదా చెట్టు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఎందుకంటే మనం పరిమళ వాసనగా ఉండడానికి అంటే దేవునిని మానవులను
సంతోష పెట్టడానికి దేవుడు మనల్ని ప్రేమించేశాడంటే అంధకార సంబంధమైన అధికారం నుండి, చీకటిలో నుంచి, మరణం నుంచి, మరణ ప్రదేశాల నుంచి, మరణ ఛాయల నుంచి, చీకటిలో నుంచి, పాపము నుంచి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? విడిపించాడు, విమోచించాడు, రక్షించాడు. దాని కొరకు తను తానే బలిగాను అర్పణముగాను అర్పించాడు. మనము పరిమళ వాసనగా, ఒక మాట చెప్పాలంటే మనల్ని పరిమళ వాసనగా చేస్తూ వచ్చాడు. ఇంతకుముందు మన జీవితం ఎట్లా ఉంది? ఈ ఒక్క మాట నేను తీపిచ్చిన కానీ చెప్పేసి ముగిస్తా. యెషయా గ్రంథం రాస్తాడు, ఏం రాస్తాడు? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు అవి పిండబడలేదు. తీసారండి, అది చదవనండి, 6వ వచనం చదవనండి. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. చూడండి, ఎక్కడ చూసినా కూడా గాయాలు, దెబ్బలేనంట. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన. చూడండి, ఇటువంటి పరిస్థితులు ఇంకొక సందర్భం రాస్తాడు, వాటిలో నుంచి స్రవిస్తున్నదంట దుర్వాసన కొడతాం, కంపు కొడతా ఉందంట. కాబట్టి గత మన జీవితాలు ఎట్లా ఉన్నాయంటే, పైకి మనం బాగుండి ఉండవచ్చు, కానీ మన అంతరంగపు స్థితి ఏంటంటే దుర్వాసన, కంపు. కాబట్టి అటువంటి దుర్వాసనలో ఉన్న మనలను పరిమళ వాసనగా చేయడానికి యేసు ప్రభు తను తానే బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు. తన రక్త ధారలతో మనల్ని ఏం చేశాడంటే కడిగేశాడు. ఇప్పుడు మన గాయాలు పిండబడ్డాయి, కట్టబడ్డాయి, తైలముతో మెత్తన చేయబడ్డాయి. అది మాత్రమే కాదు, కానీ ఇప్పుడు మనలో నుంచి వాసన ఎటువంటిది? అది పరిమళ. కాబట్టి దానికోసం ఆయనంట తండ్రి అని దేవునికి అప్పగించుకున్నాడంట. నువ్వు ఏమన్నా చేసుకో తండ్రి, నేను ఎంతైనా నలిగిపోతా, నేను ఎంతైనా కొట్టబడతా, నేను ఎంతైనా అవమానం పొందుతా, నా ముఖం మీద ఉమ్మి వేసినా పర్వాలేదు, వెంట్రుకలు పెరిగి వేసే వారికి నా చెంపలను అప్పగిస్తా, వెనక నుంచి సరిసే వాళ్ళకి నా వీపు అప్పగిస్తా, కొరడాలతో కొట్టే వాళ్ళకి నా దేహం అంతా అప్పగిస్తా, నేను ఏమైనా చేస్తా. కానీ వాళ్ళు ఎట్లా ఉండాలి అంటే మనం ఎట్లా ఉండాలి? పరిమళ వాసన. దానికోసం నేను ఏమైనా అయిపోవటానికి సిద్ధమే. అందుకంటాడు కదా, నా తండ్రి నీ చింతము నెరవేర్చుట నాకు. కాబట్టి తండ్రి అయిన దేవుడు మనను సువాసనగా, పరిమళ వాసనగా చేయడానికి మన శిక్ష అంతా కూడా ఏం చేసే కదా, 50 రాయబడింది కదా. ఏం రాస్తాడంటే 53 రాస్తాడు కదా, మన దోషమంతా ఆయన మీద మోపడానికి యెహోవాకు ఇష్టమాయను. కాబట్టి ఈ శిక్ష అంతా ప్రభు అనుభవించి మన గాయాలు కట్టి, మన దెబ్బలు కట్టి, మనల్ని స్వస్థపరిచి, బాగు చేసి ఏం చేస్తూ వచ్చాడు? గొప్ప రక్షణ ఇచ్చి పరిమళ వాసనగా మనలను చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ తలంపులను ఆధారం తీసుకుని కొంత సమయం మనము ప్రభువును ఆరాధిస్తాము. గమనించండి, క్లుప్తంగా ఆరాధించండి, బిగ్గరగా ఆరాధించండి. ఒక చిన్న పల్లవి పాడుకుంటాం ముందు, ఆ తర్వాత ప్రభువును సహోదరుడు సండే స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఆరాధిస్తారు. ఆ తర్వాత సహోదరుడు మార్చారు. గాయములన్ గాయములన్ అనే పాట. ఎంత? 169. నిలబడి పాడుతాము. మొదటి చరణం మాత్రమే పాడుతాము. నిలబడగలిగిన వాడు మాత్రమే, నిలబడలేక కూర్చోవచ్చు. గాయములన్ గాయములన్
వీక్షించి వ్యాధిగ్రస్తుడుగా వ్యాకుల పొంది వీక్షించి గాయాములన్ గాయాములన్ పొందేను క్రీస్తు ప్రభు గాయాములన్ గాయాములన్ పొందేను క్రీస్తు ప్రభు. సండే స్కూల్కి వెళ్ళి వాళ్ళు మొట్టమొదటి ఆరాధించి వెళ్తారు. ఆ తర్వాత ఒక సహోదరు గాయములన్ అనే పాట పల్లవి చివరి చరణం 5వ చరణం 169 167. గాయములన్ గాయములన్ కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయములన్ గాయములన్ క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా విలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే విలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే గాయాములన్ గాయాములన్ పొందేను క్రీస్తు ప్రభు గాయాములన్ గాయాములన్ పొందేను క్రీస్తు ప్రభు. దేవుని వాక్యంలో మనం ధ్యానించుకుంటున్న భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము. మనమంతా కలిసి 16వ వచనాన్ని చదువుకున్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. కొత్త నిబంధనలో పేజీ సంఖ్య 15వ అధ్యాయం 16వ వచనం చదవండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట కంటిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉంచకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించిందని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. మనమంతా కలిసి 31వ వచనాన్ని 31వ వచనాన్ని చదవండి. అయితే మనల్ని మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందక పోదుము. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు. ఇంతవరకు ఆరాధనలో మీరు మాకు ఎంతో కృపణించారు. పాటల ద్వారా మమ్మల్ని ఆరాధించినట్లుగా, హృదయపూర్వకమైన మాటల ద్వారా మమ్మల్ని ఆరాధించినట్లుగా కృపణించినందులకై మీకు స్తోత్రాలు. దేవ, మమ్మల్ని అంగీకరించినందులకై మీకు వందనాలు. మా ఆరాధనలు స్వీకరించినందులకై మీకు స్తోత్రాలు. మీరు మహిమను పొందినందుకై మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. చదువుకున్న ఈ లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా కొరకై విరిచి పంచిపెడుతురండి. మీ నామం పెట్టి నిలబడుతూ వచ్చిన మీ దాసులను అపాత్రుడను అయోగ్యుడను ఎన్నికలేని వాడను నిష్ప్రయోజన దాసులను మీ సన్నిధిలో ఒప్పుకొంచున్నాను. శిలువ రక్తం చేత కడగండి, శుద్ధీకరించండి, శిలువ చాటును మరుగుపరచండి. కేవలం మీ నోటి గోరగా మాత్రమే వినియోగించుకొని మీరు మహిమను పొందుతురామని ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ సంపూర్ణంగా మీ కృపను కోరుకుంటూ, దేవా, వాక్యం అనే అర్థములో నా అంతరంగపు స్థితి, మా అంతరంగపు స్థితి నాకు చూపించి
దేవా, మీ మహిమ కొరకై మమ్మల్ని కనికరించమని, కరుణించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా, కృప చూపించండి, సహాయం చేయండి. దయగలిగిన తండ్రి, మీ వాక్యమును అర్థం చేసుకునే హృదయాలు, వినగలిగిన చెవులను మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృప చూపించమని, సహాయం చేయమని, మా మధ్యలో మీ ఆత్మ సంచారం ఉంచమని యేసు పరిశుద్ధ నామపేట సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. బైబిల్ చూపించి బైబిల్ పలుకు పడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. మనము యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుంటా ఉన్నాము. దేవుడు మనలను రక్షించిన ఉద్దేశాన్ని మనము మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు కేవలము మనం ఫలించడానికి, మన ఫలం నిలిచి ఉండటానికి ఆయన మనలను ఏర్పరచుకున్నట్లుగా, దాని కొరకే ఆయన మనల్ని నియమించుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తూ వచ్చాం. కాబట్టి ఫలించుట అనే మాట మన హృదయం అనే పలకల మీద మనము రాసుకోవాలి. మన హృదయం అనే పలకల మీద మనము రాసుకోవాలి. లేకపోతే వచ్చినమంతా మన హృదయం అనే పలకల మీద మనం రాసుకుంటా ఉంటే మంచిదేమో. ఎందుకంటే మనము దేవుడు కోరుకున్న స్థాయిలో అధికంగా ఫలించడానికి, బహుగా ఫలించడానికి అది కారణంగా దేవుని వాక్యంలో ఒక మాట ఉంది కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్నాయలా దేవుడిని అడగవలను, ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా ఆయన దయచేసేవాడుగా. కాబట్టి ఈ వచనాన్ని మనము పదే పదే జ్ఞాపకం చేసుకోవడం ద్వారా దేవుడు మనం రక్షించిన ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశము, ఆయన యొక్క సంకల్పం ఏంటో మనకు అర్థమవుతుంది. మనం ఫలించేదానికి, మనం అడుగులు ముందుకు వేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యంలో మనము ఫలించిన ఒక వ్యక్తిని గురించి పోయిన ఆదివారము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఎవరైనా అంటే హానోకు యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. హానోకు 300 సంవత్సరాల దేవునితో కూడా నడిచాడు అని మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు హానోకు దగ్గరికి వెళ్ళాం, కానీ అది అయిపోయింది. ఈరోజు నోవాహు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం కొంచెం ఎర్లీగా ముగించుకుంటాము. మనకు ఆరాధన అయిపోయిన తర్వాత ఒక బరియల్ ఉంది, కాబట్టి మనం త్వరగా కొన్ని విషయాలు చూసుకొని మనం యోగ్యమైన విధానంలో ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో మనం భాగం పొందడానికి ముందుకు వెళ్తాం. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం. మనకు తెలిసిన విషయాలే, జస్ట్ నీ జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఆదికాండం 6వ అధ్యాయము 8, 9 వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును నిందారహితుడై ఉండెను. చాలక నోవహు దేవునితో కూడా నడిచినవాడు. కాబట్టి హానోకు దేవునితో కూడా నడిచినట్లుగా నోవహు కూడా దేవునితో కూడా నడిచిన వాడని బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. సరే, నడవడం అంటే ఒక 5 విషయాలు మనం చూస్తూ వచ్చాము. దానికంటే ముందేమంటాడంటే నోవహు నీతిపరుడు, నోవహు నీతిపరుడు అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. దేవుని దృష్టి యందు ఒక వ్యక్తి దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే ఆ వ్యక్తి తన జీవితంలో నీతిని అనుసరించవలసిన అవసరత ఎంతైనా కూడా ఉంది. మనము మన జీవితాలను
నాకు ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు గత మన జీవితం ఏంటి అన్నప్పుడు మనం యెషయా గ్రంథంలో ఒక వచనం 6వ వచనాన్ని చదివి 3వ వచనం 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదివి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ కూడా ఏం లేదు, స్పష్టత లేదు. ఎక్కడ చూసినా కూడా దెబ్బ, ఎక్కడ చూసినా కూడా గాయం, ఎక్కడ చూసినా రక్తం ప్రవహిస్తూ ఉంది, ఎక్కడ చూసినా కంపు కొడతా ఉంది, దుర్వాసన కొడతా ఉంది. అటువంటి మనలను దేవుడు ప్రేమించి రక్షించాడు. దేవుడు ఏం చేశాడు? మనలను రక్షించాడు. ఉచితముగా ఆయన నీతి మనకు ఆరోపింపజేశాడు. అంటే మనను ఉచితంగా ఆయన నీతిమంతులుగా చేశాడు. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. కాబట్టి ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు అంటే ఆ వ్యక్తి నీతిమంతుడుగా చేయబడతా ఉన్నాడు. కాబట్టి ఏ అనుమానం లేదు, మనందరం కూడా యేసు ప్రభు నామందు విశ్వాసం ఉంచాం, యేసు ప్రభువుని నమ్ముకున్నాం. యేసు ప్రభు ద్వారా మనం ఉచితంగా నీతిమంతులుగా చేయబడ్డాం. ఇంకా ఇక్కడ ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఉంటే, నీతిమంతులుగా చేయబడకుండా ఉంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే మీకు రక్షణ. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఏదో చేయాల్సిన అవసరం లేదు. రక్షించబడిన మనకు తెలుసు, అదంతా సాధారణంగా జరిగే ప్రక్రియ. యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏదో చెల్లించాల్సిన అవసరం లేదు, కొన్ని మోకాళ్ళ మీద నడవాల్సిన అవసరం లేదు, గాయాలు చేసుకొని రక్తం కార్చాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. చాలా మంది ఎక్కడో ఒక ప్రదేశానికి వెళ్ళి మోకాళ్ళతో నడుస్తారంట. మరి ఎందుకు నడుస్తారో తెలియదు కానీ నడుస్తారంట. నడుస్తున్నప్పుడు మరి మోకాళ్ళు ఆ ఇసుకలో గీసుకుపోయి రక్తం వచ్చి అక్కడికి వెళ్తూ ఉంటారంట, వస్తూ ఉంటారంట. దానికోసం మేము ఏదో చేస్తూ ఉంటారు. కొన్ని మరి ఏమైనా జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందంటే రాదు, మళ్ళీ ఒక సంవత్సరాలు మళ్ళీ అట్లా నడుస్తారు. అంటే పాత నిబంధన టైపుల లాగా పాపం చేయడం, బలర్పించడం, పాపం చేయడం, ఒక బలర్పించడం, మళ్ళీ పాపాలకు క్షమాపణ పొందడం, మళ్ళా పాపం చేయడం, మళ్ళా వచ్చి బలర్పించడం. కాబట్టి దీని ద్వారా మనము రక్షించబడలేము, దీని ద్వారా మనము రక్షణ పొందలేము. ఈ రక్షణ కొరకు చెల్లించాల్సిన టైం అంతా, చేయాల్సిన త్యాగం అంతా కూడా యేసు ప్రభు చేసేసాడు సెలువు. మనము మన దేహాన్ని గాయపరచుకోవాల్సిన అవసరం లేదు, ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఇట్లా ప్రార్థన చేశాడు, దేవా పాపినైన నన్ను కరుణించుము అన్నాడు. అంగీకరించబడి తన ఇంటికి వెళ్ళాను అని రాయబడతాడు. ఎవరైనా సుంకర్ ఇట్లా అన్నాడు, అయ్యా ఆకాశం వైపు కనులెత్తి చూడటానికి కూడా నాకు ధైర్యం కలగట్లేదు, నువ్వు కొట్టుకుంటూ పాపినైన నన్ను ఒక్క మాటే అన్నాడు, అంతే. సంతోషంతో ఇంటికి వెళ్ళి. అదే విధంగా ఏ అనుమానం లేదు, ఏ భేదం లేదు, అందరం పాపం చేశాము, అందరము ప్రభు దగ్గరికి వచ్చాము, పాపినైన నన్ను కరుణించమని అడిగాము, కరుణించాడు, కనికరించాడు, రక్తముతో కడిగాడు, ఇప్పుడు మనను నీతిమంతులుగా చేశాడు. ఒకవేళ ఇంకా ఈ నీతి నీకు దొరకకపోతే, ఈ రక్షణ దగ్గరకు నువ్వు రాకపోతే, నీకు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే నీకు రక్షణ. దేవునికి బయట ఉన్నంతసేపు మనము ప్రమాదంలో ఉన్నట్టు. దేవునికి బయట ఉన్నంతసేపు మనం ఎక్కడ ఉన్నాము? ప్రమాదంలో ఉన్నాము. దేవుని లోపలికి వచ్చినప్పుడు మనము దేవుని యొక్క భద్రతలో ఉన్నాము. అందుకే దేవుని వాక్యంలో ఉంది కదా, ఏముంది? యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ఎట్లా ఉంటాడు అంటే, ఆయన నామంలో ఏముందంటే సురక్షితము, భద్రత ఉంది, కాపుదల ఉంది. బైబిల్ ఉంది కదా, నేను నిన్ను భద్రముగా కాపాడేదను, అది మాత్రమే కాదు, నేను మీకు క్షేమం కలుగు చేయదును, లేవియా కాండంలో మనం చూడవచ్చు. సరే, కాబట్టి ప్రభు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇంకా రక్షించబడకపోతే, నువ్వు ఇంకా ఈ రక్షణ దగ్గరకు రాకుండా ఉంటావు అంటే, నువ్వు ప్రభువుకు బయట ఉన్నంతసేపు నువ్వు ప్రమాదంలో ఉన్నావు, నువ్వు ప్రభువుకు బయట ఉన్నంతసేపు నువ్వు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి దూరంగా ఉన్నావు. కాబట్టి యేసు ప్రభు ప్రేమించి నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని ఆయనకి, ప్రభు నా హృదయంలోనికి రా అన్నాడు. ప్రభు నేను పాపిని, మీ రక్తంతో నన్ను కడుగు. ప్రభు పరిమళ వాసనగా నన్ను కూడా ఇప్పుడు అందరూ ఆరాధన చేశారు, పరిమళ వాసనగా చేసేవయ్యా మీకు పొందనాడని. నన్ను కూడా చెయ్యంటే నిన్ను కూడా చేస్తాడు, నిన్ను ఆయన బిడ్డగా అంగీకరిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, పరిమళ వాసనగా
ఇక భవిష్యత్ కాలం అంతా కూడా ఆయన ఆయన యొక్క ఆశీర్వాదాలతో నిన్ను నింపేవాడుగా ఉంటాడు. అప్పుడు నువ్వు ఉచితంగా నీతిమంతులుగా చేయబడతావు. సరే, మన భాగానికి వస్తే రాయబడితో వచ్చిన మాట ఏంటంటే, నోవాహు తన తరంలో ఎట్లా నీతిమంతుడుగా ఉండవచ్చు. కాబట్టి ఉచితంగా మనం నీతిమంతులంగా చేయబడ్డ మంచిదే. అయితే ఆ నీతిలో దేవుడు మనకు ఏదైతే ఆరోపించాడో నీతి, ఆ నీతిలో మనం కొనసాగాల్సిన అవసరత ఉంది. ఉదాహరణకు మనకు అర్థమయ్యే మార్పులు చెప్పుకోవాలంటే, మనకు ఒక ఉద్యోగం వస్తుంది, కాల్ లెటర్ వస్తుంది. మీరు మా ఆఫీస్లో పనిచేయవచ్చు, రండి అని కాల్ లెటర్ వస్తుంది. మంచిది అంటే ఇప్పుడు ఉద్యోగం వచ్చిందని చెప్పుకుంటాం కదా. వెళ్ళకముందే ఉద్యోగం వచ్చింది అంటే, వెళ్ళకుండా ఉద్యోగం వచ్చిందని అంటే సరిపోతుందా? వీళ్ళు ఉద్యోగం చేయాలి కదా. స్కూల్లో జాయిన్ అవుతాం, కాలేజీలో జాయిన్ అవుతాం, మంచిది. కాలేజీకి వెళ్ళాలి కదా, స్కూల్కి వెళ్ళాలి కదా. అట్లానే నీతి ఆరోపించబడుతూ వచ్చింది, నీతిలో మనం కొనసాగాలి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, మీ సొంత రక్షణను భయముతోను వణకుతోను కొనసాగింపనీయుడి. ఎందుకు రక్షణ భయముతో వణకుతో కొనసాగించాలి అంటే, ఈ భూమి మీద మనం జీవించినంత కాలం అంతా కూడా దేవుడు మనకిచ్చిన రక్షణను మనము జార విడుచుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. అందుకే బైబిల్లో ఉంది, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు. సరే, నేను 4-5 విషయాలు త్వరగా మనము నీతిలో కొనసాగటానికి అవసరమైన సాధనాలు ఏంటి, మనము ఈ నీతిలో కొనసాగుతున్నాము అంటానికి దేవుని వాక్యంలో ఎటువంటి రుజువులు ఉన్నాయి, మనము ఈ నీతిలోనే ఉన్నాము అనటానికి మన జీవితంలో మనం ఎటువంటి సంగతులను కలిగి ఉండాలి అనే విషయాలను త్వరగా కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం. దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు చాలండి మనకు నీతి కలుగును. ఎప్పుడు మన నీతిలో మనకు నీతి కలుగుతుంది. ఆ నీతిలో మనం ఎట్లా కొనసాగలుగుతామంటే, అక్కడ రాస్తాడు, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు అని. కాబట్టి దేవుడు కొన్ని ఆజ్ఞలను ఆజ్ఞాపించాడు. అక్కడ రాస్తాడు, పైన రాస్తాడు, 24లో రాస్తాడు, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేర్చి వలె మనను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొనమని. కాబట్టి దేవుని వాక్యంలో కొన్ని కట్టడలు ఉన్నాయి, దేవుని వాక్యంలో కొన్ని నియమాలు ఉన్నాయి. దేవుని వాక్యంలో దేవుడు కొన్ని విషయాలను తన ప్రవక్తలైన సేవకుల ద్వారా బయలుపరుస్తూ వచ్చాడు. వాటిలో మనము కొనసాగినప్పుడు, లేక దేవుని యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞలో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆ ఆజ్ఞల మార్గమును మనం వెళ్తున్నప్పుడు మనకేం కలుగుతుంది అంటే, నీతిలో మనం ఏంటి కొనసాగుతూ ఉంటామనే విషయాన్ని మనం అర్థం చేస్తాం. ఇప్పుడు మనము నోవాహు జీవితాన్ని చూస్తే మనకు కట్టడలు ఆజ్ఞలు ఎప్పటి నుంచి వచ్చినాయి? మోషే మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అప్పటి నుంచి మన కట్టడలు ఆజ్ఞలు ఇవన్నీ ఉన్నాయి. మరి నోవాహు ఎప్పుడున్నాడు? దానికంటే ముందే ఉన్నాడు. మరి అప్పుడు ఆయనకి ఏమి ఇవ్వబడి నీతిమంతుడయ్యాడు ఆయన? ఉదాహరణకు మనం ఇట్లా కూడా ఆలోచించాలి. ఉదాహరణకు చూస్తే ఆదికాండంలో ఇస్సాకు గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళాను. ఇస్సాకు ధ్యానించడానికి ఏమున్నాయి అప్పుడు అండి? ఎవరైనా చెప్పారు? అంటే నేను
అది కూడా ఒక పాయింటే. దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఇప్పుడు హానోకు దేవునితో నడిచాడు, నోవాహు దేవునితో నడిచాడు. ఇద్దరు ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారని చెప్పాను పోయినారు. వాళ్ళు మౌనంగా వెళ్ళరు కానీ మాట్లాడుకుంటా వెళ్తారని చెప్పి. కాబట్టి కొన్ని విషయాలను హానోకుతో దేవుడు పంచుకున్నాడేమో. కొన్ని విషయాలను హానోకుతో దేవుడు మాట్లాడాడేమో, ఇట్లా చేయాలి ఈ విధంగా. ఉదాహరణకు మనము మన పిల్లలు చేపట్టుకుని వెళ్తూ ఉంటే చూడ మ్యాక్సిమం వాడు మన చేయిని వదిలించుకోవడం చూస్తూ ఉంటాడు, వదిలించుకొని అటు ఇటు పోవడానికి చూస్తూ ఉంటాడు. మనము వెంటనే పట్టుకుని ఏం చెప్తామంటే, నా చేయి విడిచిపెట్టద్దు, నా చేయి విడిచిపెడితే నీకు భద్రత లేదు అని చెప్పి. అంటే కొన్ని విషయాలు వాళ్ళకు వాళ్ళకి తెలియదు, అవి వాళ్ళకు మనం చెప్పినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. ఏది పెడితే అది తినడానికి అడుగుతారు వాళ్ళకి మనం చెప్తాం, ఈ ఫుడ్ తినకూడదు, ఇది తినవచ్చు. కాబట్టి అవన్నీ మనము నేర్పించడం ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు హానోకు దేవునితో కూడా నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు హానోకుతో పంచుకొని ఉంటాడు, దేవుడు కొన్ని విషయాలు హానోకుతో మాట్లాడి ఉంటాడు. అదేవిధంగా ఈ నోవాహు జీవితంలో కూడా ఏదైతే దేవునితో నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడో కొన్ని విషయాలను దేవుడు నోవాహుకు నేర్పించడం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే, ఆయన వాటిని వినుట ద్వారా, వాటిని పాటించుట ద్వారా ఆయనకి ఏం కలుగుతూ వచ్చిందంటే నీతి కలుగుతూ వచ్చింది. కాబట్టి మనం అనుసరించడానికి కొన్ని విషయాలు ఉన్నాయి భూమి మీద. దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు, వాటిని మనం అనుసరించినప్పుడు మనము నీతిమంతులము. మనము నీతిని గురించి సామెతల్లో చూస్తే చాలా విషయాలు ఉంటాయి నీతి గురించి. నీతి మరణం నుంచి రక్షించును అంట. తర్వాత నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. తర్వాత నీతిమంతుడిని దేవుడు ఆశీర్వదించును అని రాస్తారు. లంచమును అసహించుకున్నవాడు బ్రతుకును అంటాడు. కాబట్టి ఎవరు లంచాన్ని అసహించుకుంటారు, ఎవరు దుర్నీతిని అసహించుకుంటారు అంటే నీతిని అనుసరించేవాడు. దేవుని గురించి రాసిన పత్రం, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించి. కాబట్టి రెండు మార్గాలు మన ముందు ఎప్పుడు కనపడతా ఉంటాయి. అందుకే యెహోషువ అంటాడు, మీరు ఎటువైపు వెళ్ళాలనుకుంటారు అది మీ ఇష్టమేగా, నేనును నా ఇంటి వారు మాత్రము. కాబట్టి రెండు మార్గాలు మీ ముందు ఉంచాను, కాబట్టి మీరు ఎన్నుకోండి. ఇక మీరు ఎటు వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఏ మార్గం గుండా వెళ్ళాలనుకుంటున్నారు మీరు వెళ్ళండి. నేను నా ఇంటి వారు అయితే మాత్రం యెహోవానే సేవిస్తాను. కాబట్టి మన ముందు ఎప్పుడు కూడా నీతి నిలబడి ఉంటుంది, దుర్నీతి కూడా నిలబడి ఉంటుంది. మన ముందు రెండు విషయాలు ఎప్పుడు కూడా పెట్టబడతాయి. రెండు విషయాలు మన ముందు పెట్టబడినప్పుడు మనము దేన్ని ఎన్నుకోవాలి? ఉదాహరణకు లోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దేవుడికి విరోధమైన దాన్ని ఎన్నుకున్నాం, అంతే, సమస్య లేదు. మనం రక్షణ పొందక ముందు ఏది దుర్నీతో దాన్నే మనం ప్రేమించాం, ఏది దుర్నీతో దానిలోనే మనం కొనసాగాం. నిద్ర వస్తుందా? నిద్ర వస్తే కొంచెం పక్కన వాళ్ళు, నేను త్వరగా ముగించేస్తాను. కాబట్టి ప్రభువుని నమ్ముకోక ముందు మన జీవితంలో దుర్నీతి ఉంది. ప్రభువుని నమ్ముకోక ముందు మన జీవితంలో దేవునికి విరోధమైన కార్యాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాము, రక్షించబడ్డాము, విశ్వాసం మనం పిలువబడుతున్నాము. అది మాత్రమే కాదు, నీతిమంతులను పిలువబడుతూ ఉన్నాము. అయితే నీతిలో మనం కొనసాగేదాన్ని మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మన ప్రవర్తన విషయం మనం అజాగ్రత్తగా ఉండకూడదని సామెతల గ్రంథకర్త రాస్తాడు. ఇక్కడ రాస్తాడు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు మనము గైకొన్నప్పుడు మనము నీతిమంతులము. కాబట్టి దేవుడు, నేను అందుకని పోయిన ఆదివారం చెప్పాను, దేవుడు మనం కొంత చదివించాడు, మనము చదవగలము. కాబట్టి దేవుని వాక్యాన్ని తప్పనిసరిగా ప్రతి ఉదయం ప్రతి రాత్రి చదవగలిగినప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే తప్ప మనం వచ్చిన పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోలేము, దానిపైన విజయాన్ని మనం పొందలేము. అందుకే నేను కొన్ని ఏదైనా క్వశ్చన్ చెప్పినప్పుడు సగం చదివితే ఆ మిగిలిన సగం మీరు కంప్లీట్ చేస్తారు, అంటే మీకు ఆ విషయాలు తెలుసు. ఇది మొట్టము. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రతి ఉదయం ప్రతి రాత్రి చదవడం ద్వారా
చదవడం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని వాక్యం మనం ఎక్కువగా తెలుసుకునేదానికి, ఆ విధంగా మనం నీతిలో అనుసరించడానికి, నీతిలో కొనసాగడానికి అది ఎంతో ఉపయోగపడేది. ఇది మొట్టమొదటి. రెండవది చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము, ఎవరైనా చదవండి, 18వ వచనం. దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారములకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. కనుక నీవు నాకంటే, అందుకనే దేవుని వాక్యంలో గనుక అన్న దగ్గర, అందువలన అన్న దగ్గర, కాబట్టి అన్న దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా విషయాలు అక్కడ మనకు దేవుడు బయలు చూపిస్తాడు. ఇక్కడ ఏమంటాడు 24వ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఆయన, నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై. కాబట్టి సౌలు అనే వ్యక్తి దావీదుకి ఏం చేయాలనుకుంటున్నాడు? అపకారం చేయాలనుకుంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మనకు తెలిసి దావీదును చంపేసేయాలనుకుంటున్నాడు అంతే. ఇప్పుడు దావీదు ఏమైనా పొరపాటు చేశాడంటే, ఇందాక మనం ఆరాధనలో ఒక మాట చెప్తున్నాం, తన ప్రాణాన్ని పణంగా పెట్టి బాలుడైనా చిన్నవాడైనా కూడా యుద్ధం చేసి ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలిగించారు. అందుకే వాళ్ళు పాడారు పాట, సౌలుకేమో 1000 అన్నారు, దావీదుకేమో, ఎందుకంటే దాన్ని అనుభవించారు కాబట్టి దాన్ని ఆపలేకపోయారు. మనం రక్షణ అనుభవిస్తున్నాం కాబట్టి దేవుని ఆరాధించుకున్న మనల్ని ఎవరు కూడా ఆపలేరు అంతే. కాబట్టి ఇక్కడ అంటాడు, నేను నీకు అపకారం చేయాలని నేను వచ్చాను, అయితే నా అపకారానికి నువ్వేం చేసావు? ఇది నువ్వు నాకంటే నీతిమంతుడవు, నీతిపరుడవు. కాబట్టి మానవ సంబంధమైన ఆలోచన మనుషులంగా మనకు ఎట్లా ఉంటుందంటే, మన విషయంలో ఎవరైనా ఏదైనా పొరపాటు చేశారు అంటే నాకు కూడా వచ్చే ఆలోచన ఏంటంటే, వెంటనే ఎటువంటి కౌంటర్ ఇవ్వాలి, దీనికి సంబంధించినది వెతుకుతూ ఉంటాం. అంటే ఇది మానవ సంబంధమైన ఆలోచన, ఇది ఎట్లానే ఉంటుంది అంతే. ఎంత రక్షించబడ్డా, లేకపోతే ఎంత దేవుణ్ణి ఆరాధించినా ఇట్లానే ఉంటుంది. ఒక సందర్భాన్ని నేను చెప్తాను. ఒకసారి ఒక సహోదరుడు పొరపాటున నన్ను ఇట్లా అన్నాడు. అది ఆదివారం రాత్రి దాదాపు 10:30 అట్లా అయింది. మేము మండిపూడి బేదేలు ప్రార్థనా మందిరంలో ఒక కూడికి చూసుకొని వస్తా ఉంటే ఆ రోజు పగలంతా ఎక్కడికో పరిచర్యకి వెళ్ళాము. పరిచర్యలో పాటలు పాడాము. అయిపోయినాక యూత్ మీటింగ్లో పాటలు, అలా నైట్ మీటింగ్లో అక్కడ పాటలు పాడి అలసిపోయి ఉన్నాం. బ్యాగ్లో వస్తా ఉంటే అలా పాటలు పాడమని సేవకుడు అన్నా చెప్పాడు. చెప్తే పాట పాడుతున్నారు. నేను పగలంతా పాడి ఉన్నా, నేను అది పాడాలని అనిపించలేదు. నేను మౌనంగా ఉన్నాను. మౌనంగా ఉంటే ఒకసారి ఆ పాట ఏమైందంటే, అది పాడి ఏదో రాగం తప్పుచి ఆగిపోయింది. పాట రాగం తప్పుచి ఆగిపోతే వ్యాన్లో దాదాపు 40 మంది ఆయనే ఉన్నాం. ఆ బ్రదర్ అన్నాడు, ఏ పులిపిడి మీద కింద పాడవా అన్నాడు. అనేసరికి అందరూ పెద్దగా నవ్వారు. పెద్దగా నవ్వేసరికి నాకు ఎట్లా ఉందంటే లోపల పెద్ద పోరాటం బద్దలైపోతుంది లోపల. ఇక నాకు ఆలోచనలు వస్తున్నాయి. అంత సైలెంట్గా ఉంది. ఇప్పుడు ఏమంటే ఈ సహోదరుని మళ్ళీ అందరు నవ్వాలా అని ఆలోచన చేస్తూ ఉన్నా. చాలా ఆలోచనలు వస్తున్నాయి. అందాం అనుకుంటున్నా. చివరికి ఒక ఆలోచన వచ్చింది. నేను నా జీవితంలో మర్చిపోలేని ఆలోచన. దేవుడే నాకు ఇచ్చిన తలంపు. ఏంటి ఆ తలంపు అంటే, అట్లా మాట్లాడి నిన్ను బాధ పెట్టాడు కదా, నీ మాటల ద్వారా ఈసారి ఎవరిని అట్లా బాధ పెట్టవద్దు. నేను మర్చిపోలేను. దాదాపు ఇది 2013 అప్పుడు జరిగిన సందర్భం. వాస్తవానికి నేనేం ఆలోచిస్తా ఉన్నానంటే, నన్ను అన్న ఈ మాటకు నేను ఏమంటే మళ్ళా ప్రజలు నవ్వి అతడు షేమ్ అవ్వాలి. ఎందుకంటే నేను షేమ్ అయ్యి అందరు నవ్వారు. ఇప్పుడు అతన్ని నేను ఎట్లా షేమ్ చేయాలి, ఎట్లా అతను అవమానపరచాలి అని ఆలోచిస్తూ ఉంటే చాలా ఆలోచనలు వచ్చినాయి. కానీ చివరికి ఆలోచన వచ్చింది,
నేను అవమానించాడు, కానీ నాకు చాలా సంతోషం కలిగింది. దేవుడు నాకు మంచి ఫలం ఇచ్చాడు. కాబట్టి సౌలు అనే వ్యక్తికి దావీదు మేలు చేశాడు. మేలు చేసినా కూడా సౌలు దాన్ని అర్థం చేసుకోవట్లేదు. కొన్నిసార్లు అంతే, మనం మేలే చేయడానికి ప్రయత్నం చేస్తాం, కొన్నిసార్లు మనం ఉపకారం చూపడానికే ప్రయత్నం చేస్తాం, కానీ అటువైపు ఉన్న వాళ్ళు దానికి అర్థం కాదు. వాళ్ళకి అటువైపు ఉన్న వాళ్లకు మనం మేలు చేయాలని తలస్తున్న సంగతి వాళ్ళకి అర్థం కాక వాళ్ళు అపకారమే చేయాలనుకుంటారు. ఇప్పుడు ఏమన్నారు, ఉదాహరణకు ఏమన్నారు, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్నారు. ఏమైంది అక్కడ? నువ్వు వద్దు, నేను కూర్చుంటా అన్నాడా దావీదు? ఏమన్నా కొన్ని ప్రజలు, అయ్యా నువ్వు యుద్ధం చేయలేకపోయావు, నువ్వు అన్ఫిట్, దావీదు ఫిట్, ఇక్కడ కూర్చోబెట్టి అన్నారా? అనలేదు. పాట పాడారు అంతే. నేను అనుకుంటాను ఆయనకి సరిగా జ్ఞానం ఉంటే దావీదు ఎట్లాగంటే అట్లా వాడుకోవచ్చు అసలు. ఎందుకంటే ఆయనకి సుబుద్ధి ఉంది, ఎక్కడికి పంపించినా కూడా సుబుద్ధి కలిగి పని చేసుకుంటవచ్చు. ఎక్కడికి పోయినా ఆయన సేవకులందరిలో మంచి పేరు సంపాదించాడంట. ఎంత వాడుకోవాలంటే అంత వాడుకోవచ్చు. అసలు ఇంకా ఎక్కువైన ఆత్మీయుడైతే సౌలు అనే వ్యక్తి దావీదు అనొచ్చు, నాకంటే నువ్వే యోగ్యుడు కాబట్టి నువ్వే ఈ సింహాసనం మీద కూర్చో అనొచ్చు. అట్లా అనకపోగా దావీదు ఒక పక్క వాడుకుంటా ఉన్నాడు, ఇంకో పక్క విషపు చూపు చూపిస్తా ఉన్నాడు, ఇంకో పక్క ఈటి విసురుతా ఉన్నాడు. పారిపోయిన పట్టుకోవడానికి కూడా వస్తున్నాడు. చూడండి, అంటే మేలు చేసిన వ్యక్తికి బైబిల్ ఏముంది? కీడు చేసేదని అనుకోవద్దు, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోవద్దు. మేలు చేసిన వ్యక్తి కీడు చేయడానికి ప్రయత్నిస్తాను, ఇక దాన్ని ఏమనాలి మనం? దావీదు ఒక దేవుని వాక్యం తెలిసిందంటే, కీడు చేత కాదు కానీ కీడును మేలు చేత జయించాలనే విషయం దావీదుకి. ఎందుకంటే దేవుని యొక్క మనసు కలిగిన వాడే కాబట్టి అరణ్యంలో ఆయనకి ఏ సోర్స్ లేకపోయినప్పుడు, ఏ అవకాశం లేకపోయినా వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకుంటా ఉన్నాడు. వచ్చిన చేర్చుకుంటా ఉన్నాడు. ఆయనకే ఏం లేదు అక్కడ, కానీ చేర్చుకుంటా ఉన్నాడు. బైబిల్ కదా, నా యొద్దకు వచ్చు అని ఎంత మాత్రం బయటికి యోహాను సువార్త 4:30 వచ్చిన మాట. కాబట్టి ఇక్కడ మనం ఎట్లా నీతిమంతులు, దేవుడు మన నీతిమంతులుగా చేశాడు, ఆ నీతిని మనం ఎట్లా కొనసాగిస్తా ఉన్నట్టు దానికి సాధనం ఏంటంటే, అపకారం చేసే వాళ్లకు మనం ఏం చేయాలి? ఉపకారం చేయాలి. కీడు చేత కాక కీడును మేలు చేత జయించినప్పుడు యేసు ప్రభు దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. దేవుడు అంట నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపిస్తా ఉన్నాడు, సూర్యుడిని ఉదయింపజేస్తా ఉన్నాడు. రాయబడుతూ వచ్చింది దేవుని వాక్యం. కాబట్టి మనము దేవుని పిల్లలము అంటానికి రుజువు ఏంటి అంటే, మనం దేవుని చూడండి, కొన్ని జెండాలు మనం చూసినప్పుడు ఈ జెండా పలానా దేశం అని చెప్తాం. ఫ్లాగ్స్ ఉంటాయి, ఈ ఫ్లాగ్ పలానా దేశం, ఈ ఫ్లాగ్ పలానా దేశం, ప్రత్యేక కింద పేరు చదవాల్సిన అవసరం లేదు. కొంతమంది ఫ్లాగ్ చూస్తే దేశం చెప్పేస్తాం. కాబట్టి ఎవరైనా మనం చూసినప్పుడు వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు రక్షించబడిన వాళ్ళు, వీళ్ళు నీతిమంతులు అని చెప్పడానికి సాధనం ఏంటంటే, మనకు అపకారం చేసే వాళ్ళకి మనం ఏం చేయాలి? ఉపకార బుద్ధి అది ఎప్పటికీ మనం కలిగి ఉన్నప్పుడు, వాళ్ళు నీతిమంతులు కావచ్చు, అనీతిమంతులు కావచ్చు, లోకస్తులు కావచ్చు, రక్షించబడిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ విషయంలో ఉపకార బుద్ధి చూపించుకుంటా పోతా ఉంటే మనం నీతిలో కొనసాగుతున్నట్టు. ఇది రెండవదిగా మనం చూడవచ్చు. మూడవదిగా చూస్తే చూడండి, మొదటి సమయంలో 26వ అధ్యాయంలో మనకు ఒక మాట కనపడదు. 26వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపనలకు పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును.
ఈయన అంటాడు నా నీతిని నా విశ్వాసం. కాబట్టి నీతిని గురించి మనం ధ్యానం చేసుకుంటాం. నీతి, ఆయన అంటాడు నా నీతిని చూచి నాకు ప్రతిఫలం దయచేస్తాడు. ఏంటి దావీదు యొక్క నీతి ఇక్కడ? దావీదు యొక్క నీతి ఏంటి ఇక్కడ అంటే అంటాడు యెహోవా చేత అభిషేకింపబడిన వానిని చంప. అది ఆయన యొక్క నీతి. అంటే దావీదు ప్రాణాన్ని దావీదు రక్షించుకోవాలంటే సౌలును చంపేస్తే అయిపోయింది. సౌలును చంపేస్తే అయిపోయింది. ఇక ఆ తర్వాత దావీదే రాజు అనే విషయం దావీదు కూడా తెలుసు. యోనాతాను ముందే అంటాడు నువ్వు రాజు అవుతావు అంటాడు. వాళ్ళ నాన్న బ్రతికున్నప్పుడే చెప్తాడు నువ్వు రాజు అవుతావు అని చెప్తాడు. అంటే ఆ విషయం అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు సౌలును కనుక తప్పించేస్తే అయిపోయాయి. సౌలుని దేవుడు విడిచిపెట్టాడని, దేవుడు దావీదుకు తోడాడని దావీదు కూడా తెలుసు అసలు. కానీ ఒకటి అడ్డొచ్చింది దావీదుకి, ఏదంటే దేవుని యొక్క అభిషేకం. అంటాడు నీవు యెహోవా చేత అభిషేకించబడ్డావు కాబట్టి నేను చంపను. ఇది ఆయన యొక్క తీర్మానం. కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే దేవుని యొక్క అభిషేకాన్ని గౌరవించినది. దేవుడు ఆయన ప్రజలను అభిషేకించాడు. మనం దీన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే దీన్ని మనము ఏమని చెప్పుకోవచ్చు అంటే దేవుని ప్రజలపైన దేవుని అభిషేకం ఉంటది. అంతే, దేవుని ప్రజలపైన దేవుని అభిషేకం ఉంటది. కాబట్టి దేవుని అభిషేకాన్ని గౌరవించడం అంటే ఉదాహరణకు చూస్తే మనము పెద్దవాళ్లకు లోబడతాం. పెద్దవాళ్లకు లోబడతాం అంటే అర్థం ఏంటంటే అది దేవుని యొక్క ఆజ్ఞ. పిల్లలారా మీరు పెద్దలకు విధేయులైనడని పేతురు రాసిన పత్రికలో రాయబడతాం. అంటే మనం పెద్దవాళ్లకు లోబడ్డామంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞకు మనం లోబడ్డాం, దేవుని యొక్క కట్టడకు మనము లోబడ్డాం. మనం వీళ్ళకి లోబడి ఉన్నామంటే ఇది దేవుని మాటను ఆధారం చేసుకుని వీళ్ళకి మనం లోబడ్డాం. కాబట్టి దేవుని యొక్క అభిషేకాన్ని గౌరవించాడంటే అర్థం ఏంటంటే దేవుని పిల్లలను ఆయన గౌరవించాడు. వాళ్లకు నష్టం చేయడానికి ముందుకు వెళ్ళలేదు. చంపేయచ్చు, తీసి అవతల పడేయచ్చు, ఆయనకు అంత అవకాశం దొరికింది అక్కడ. కానీ ఆయన అంటాడు నా నీతి ఏంటంటే నీ పైన దేవుని అభిషేకం ఉంది, దాన్ని నేను గౌరవిస్తాను, దాన్ని బట్టి నేను నిన్ను ముట్టను. కాబట్టి దేవుని ప్రజలు ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది దేవుని వాక్యం ఉంది కదా, మీరు ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి. ప్రేమ విషయంలో తప్ప ఇంకో విషయంలో అచ్చి ఉండొద్దు అంటాడు. కాబట్టి దేవుని పిల్లలను మనము గౌరవించుకోవడము అది నీతి. ఉదాహరణకు మొర్దెకైతో మాట్లాడతారు. ఏం మాట్లాడతారంటే నువ్వెందుకు నమస్కారం చేయమంటే ఆయన అంటాడు నేను యూదులను కనుక అలాగూ అంతే. అది దేవుని నీతి. నేను దేవునికే నమస్కారం చేస్తా, ఇది దేవుని నీతి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క అభిషేకాన్ని గౌరవించిన వ్యక్తిగా మనకు దావీదు కనపడదు. ఇది మూడవది. కాబట్టి దేవుని పిల్లలంగా మనము ఒకరినొకరము గౌరవించుకోవడం, దేవుని పిల్లలంగా ఒకరినొకరు అంటే మనల్ని మనం కాదు కానీ మన సహోదరులు హెచ్చించడం అనేది ఇది నీతిలో మనము కొనసాగి. తర్వాత చూడండి 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనం. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించాడు. ఇక్కడ రాసిన మాట ఏంటంటే ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించాడట, తన తండ్రి అయిన ఉజ్జియా చర్య ప్రకారం చేశాడంట. అంటే అసలు తన తండ్రి అయిన ఉజ్జియా ఏం చేశాడు చూడండి. 14వ అధ్యాయము 3వ వచనం. 14వ అధ్యాయం 3వ వచనం. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను
యెహోవా దృష్టికి నీతి గలవాడే. తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారం చేసెను. ఇక్కడ కూడా ఏం చేశాడు రాయబడలేదు, కానీ తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారం చేశాడని రాశాడు. సో ఇప్పుడు యోవాషు ఏం చేశాడు? వెళ్దాం 12వ అధ్యాయం, కొంచెం వెనక్కి వెళ్దాం. 12వ అధ్యాయం చదవండి, 2వ వచనం. 12:2. యాజకుడైన యెహోయాదా యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడయుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. చాలక యెహోవా దృష్టికి అనుకూలముగానే. ఇప్పుడు మనం ఇద్దరు రాజులు వెనక్కి వెళితే మనకు 3వ రాజు దగ్గర కనపడే అద్భుతమైన సంగతి ఏంటంటే, యెహోవా దృష్టికి అనుకూలముగా ఇదే నీతి. కాబట్టి మనం ఎట్లా నీతిమంతులము, ఎట్లా నీతిలో కొనసాగుతున్నవారం అంటే దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాలి. అంటే దేవుని దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించిన వాళ్ళు కూడా ఉన్నారు దేవుని వాక్యం. రాజుల్లో ఉన్నారు కొంతమంది వ్యక్తులు మనం చూసినప్పుడు వాళ్ళ విషయంలో దేవుని చిత్తం ఒకటైతే వాళ్ళు ఇంకొకటి చేస్తూ వచ్చారు. అందుకని సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో ప్రతిమలాడినట్లు సౌలుతో మాట్లాడతాడు సమూయేలు. ప్రతిమలాడినట్టు యెహోవా మాట విను, యెహోవా మాట విను. ఎందుకు వినమంటున్నాడు అంటే ఆయన వింటలేదు. చూడండి, మొదటి సమూయేలు 15వ అధ్యాయం మొదటి వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. యెహోవా మాట వినుము. కాబట్టి యెహోవా మాట విను 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 అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి చాలా మంది వ్యక్తుల యొక్క జీవితాలు రాజుల గ్రంథంలో మనం చూస్తే దేవునికి అనుకూలంగా ప్రవర్తించిన వాళ్ళకంటే కూడా దేవునికి ప్రతికూలంగా ప్రవర్తించిన వారే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి నీతి ఏది అంటే దేవునికి అనుకూలంగా, అంటే దేవుని ఇష్ట ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, దేవునికి అనుకూలమైన ప్రవర్తన, మాటలు, జీవితం. ఇది ఈ విధంగా మనం జీవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనము నీతిలో, దేవుడు మనకు ఆరోపించిన నీతిలో మనం కొనసాగుతున్నాం అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. చివరిదిగా ఏబు గ్రంథం 5వదిగా చూస్తే ఏబు గ్రంథంలో ఈ విధంగా రాయబడుతుంది. చూడండి, 8వ అధ్యాయము 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా చాలక నీ నివాస స్థలమును నీ నీతికి తగినట్లుగా. ఏంటి నీ నీతి అంటే నీవు పవిత్రుడవై. కాబట్టి పవిత్రత, యథార్థత దేవుని దృష్టిలో ఎట్లా ఉందంటే అది నీతి. ఆ నీతిని మనం అనుసరించినప్పుడు ఏం జరుగుతుందంటే నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుని మన పరలోకంలో మనకు ఇట్లా కనపడుతుంది. దూతలందరూ కలిసి దేవుణ్ణి ఏమంటారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇదే ఏం లేదు, ఇదే మాట, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎప్పటి నుంచి ఆరాధిస్తూ ఉన్నారు? ఆరాధిస్తూనే ఉన్నారు, ఎప్పటి నుంచో ఆరాధిస్తూనే ఉంటారు. దేవుని వాక్యంలో రాసింది కదా, మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులై సమస్త ప్రవర్తన యందు, కొన్నిట్లో కాదు, సమస్త ప్రవర్తన యందు ఎట్లా ఉండాలంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. అందుకే బైబిల్ ఉంది పవిత్రురాలైన కన్యక అంటాడు, పవిత్రురాలైన కన్యక అంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. మనము దేవుని యొక్క నీతి ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు నోవాహు దృష్టి, యెహోవా దృష్టి ఎట్లా ఉన్నాడంటే నీతి పరుడుగా. నేను అంటాను, నీతి మరణం నుంచి రక్షిస్తుందన్న దేవుని వాక్యం ఎంతో సత్యం అంటే, ఆ రోజు నోవాహు కూడా తన నీతిని పోగొట్టుకుంటే ఈరోజు మనం ఉండేవాళ్ళమా?
పోయి అసలు ఆ రోజు నోవాహు ఉండేవాడా? అందరూ చనిపోయారు కదా, నోవాహు కూడా ఎందుకు బతకాలి? ఆయన నీతి ఆయన ఏం చేసిందంటే రక్షించింది, కాపాడింది. ఆ తర్వాత ఆయనలో నుంచి జనాంగాలు వచ్చాయి, ఈరోజు మనం వచ్చాం. కాబట్టి మనం ఆలోచిస్తే మన నీతి మనల్ని రక్షిస్తుంది. మన నీతి మనల్ని కాదు కానీ అనేకులను. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా, నీవు ఫలించుటకును నీ ఫలము నిలిచుంటకును. కాబట్టి మన నీతి మనల్ని రక్షిస్తుంది, మన నీతి అనేకులను రక్షిస్తుంది. కాబట్టి ప్రభు మనకు సహాయము చేయుగాక. ప్రార్థన చేసుకుంటాం. తిరిగి శుక్రవారం రాత్రి 7 గంటలకు బైబిల్ పఠనాన్ని కలిగి ఉంటాం. తర్వాత రాఘవయ్య గారు, నిర్మలాంటి రాఘవయ్య గారు ఆయన చనిపోయారు. ఒకటి 3 గంటలకు బరీలు ఉంటారు. పర్పస్ నుంచి బ్రదర్స్ వస్తారు, 3 గంటలకు బరీలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ప్రభు నామం అందరినట్టుగా అందరం చేరుకొచ్చి ఆ బరీలు చేయడం ద్వారా దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. కాబట్టి 3 గంటలకు నేను చెప్పే సమయం కూడా వాళ్ళకి 3 గంటలకు వచ్చేయమని, ఖచ్చితంగా వస్తామని కూడా చెప్పే ద్వారా బాక్స్ కూడా వచ్చిందండి. బాక్స్ కూడా వచ్చేసింది. కాబట్టి అందుకే ఈరోజు కొంచెం ముందుగా మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేశాము. అట్లా ముగించుకుంటున్నాం కూడా. కాబట్టి 3 గంటలకు గుర్తు పెట్టుకుంటే అక్కడ బరీలకి స్టార్ట్ అవుతే ఇక్కడ అందరూ కూడా చేరాలని మనం చేస్తాం. ఏదో ప్రకారం మంగళవారం రాత్రి 7 గంటలకు సంఘ ప్రార్థన, తిరిగి శుక్రవారం రాత్రి 7 గంటలకు బైబిల్ పఠనాన్ని మనం కలిగి ఉంటాం. మన ఆరాధనలో భాగంగా ఉన్న మన అర్పణలు కూడా మనం ప్రభువుకు అర్పించినట్టుగా ఒక పాట పాడుకుంటూ మనము మన అర్పణలు ప్రభువుకు అర్పిస్తాం. రెండు 230 పాదాలు. దేవాది దేవ ప్రభువుల ప్రభు పాడు కానుకలు. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. నీ రక్తముతో విమోచించి, నీ రక్తముతో సంపాదించి, నీ రక్తముతో విమోచించి, నీ రక్తముతో సంపాదించి, పరలోక రాజ్య ప్రజలకు చేసి, పరలోక రాజ్య ప్రజలకు చేసి, పరలోక పాటన్న పసగీతిని, పరలోక పాటన్న పసగీతిని. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. జీవిత నావలో తుఫాను లేక, భయపడకూడని అభయమునిచ్చి, జీవిత నావలో తుఫాను లేక, భయపడకూడని అభయమునిచ్చి, జయప్రదముగా నన్ను నడిపించి, జయప్రదముగా నన్ను నడిపించి, జయ జీవితము నా కొసగుతున్నా, జయ జీవితము నా కొసగుతున్నా.
దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా పేరు పెట్టి నన్ను ప్రేమతో పిలిచి కరుణతో నీ సొత్తుగా నన్ను చేసి పేరు పెట్టి నన్ను ప్రేమతో పిలిచి కరుణతో నీ సొత్తుగా నన్ను చేసి అరమణలేక నన్నాదరించి అరమణలేక నన్నాదరించి పరలోకదర్శనందించితివి పరలోకదర్శనందించితివి దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు ప్రభు ప్రభావం కలిగిన నామం పేరిట మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాం. దేవ, ఆరాధనలో మీరు మాకు ఎంతో కృపణించినందులకై మీకు స్తోత్రం. మమ్మల్ని అంగీకరించి మా ఆరాధనలు స్వీకరించారని నమ్మి స్తుతిస్తున్నాం, విశ్వసించి ఆరాధిస్తున్నాం. అదేవిధంగా పలకే మీరు ఇచ్చిన హెచ్చరికలను బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశారు. అయితే ఆ నీతిలో మేము కొనసాగుటకు అవసరమైన సాధనాలను అందించినందులకై మీకు స్తోత్రములు, స్తుతులు, వందనములు చెల్లిస్తున్నాం. ఈ అయ్యతల విషయాలు మేము అంతా కలిగి ఉంటే కావాల్సిన మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రజలు మిమ్మల్ని ప్రేమించి దేవా వారి యొక్క కష్టార్జితంలో నుంచి తీసుకొచ్చిన అర్పణను బట్టి మీకు స్తోత్రాలు. దేవా, పట్టజనంతో విస్తారముగా ఆకాశపు వాకింగ్లను విప్పి దేవా మీరు ఆశీర్వాదాలతో నింపుతున్నారు ప్రార్థిస్తున్నాం. కృప చూపించినట్టు ప్రతి అక్కర ప్రతి అవసరత మీ మహిమలో తీర్చడానికి ప్రార్థిస్తున్నాం. తిరిగి పైగా కృపగల దయగల అసలు అప్పగించుకుంటున్నాం. మీ మహిమ కొరకై అవి వాడబడడానికి కావాల్సిన మీ కృప దయచేయండి. దేవో, మీ ప్రజలను మీ దీవెనల చేత నింపి పంపించున్నాడు. మీ పవిత్రమైన చేతులెత్తి వారిని ఆశీర్వదించి పంపించున్నాడు. మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామం పెట్టాల్సి ప్రార్థించి అడిగి విడిపించున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపా సమాధానములు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చిరుచిన మనకును సర్వలోకములు ఆయన ప్రజలైన వారికి సదాకాలము తోడని నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్